చెట్టే బా చెట్టే అక్కడ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ధనుధర గారి నాయకత్వం, జై ధనుధర. అందరికి ఎందుకంటే సమయం లేదు, అటు పనికి వెళ్ళాలి. మీ అందరికి పెద్దలందరికీ చాలా సంతోషం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం నచ్చి చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనను చూశారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను చూశారు. చూసి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంది, అందరినీ సమానంగా చూస్తున్నారు, పేదవాళ్లకు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఆదుకుంటున్నారు, ఇల్లు ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు, రోడ్లు ఇస్తున్నారు, సీసీ రోడ్లు ఇస్తున్నారు, అన్నీ ఇచ్చి ఆయన మన పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నారు అని ప్రజలందరూ నమ్మి ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒక మంచి పరిపాలన దగ్గరికి వెళ్తే మాకు కూడా మంచి జరుగుతుంది అని చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామంలో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపు వలస వచ్చినట్టు వస్తున్నారు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూస్తున్నారు కాబట్టి అతన్ని ఆదరిస్తున్నారు, అతన్ని అభిమానిస్తున్నారు. అది చూసి తెలుగుదేశం పార్టీ వైపు ఇవాళ అభిమానంతో వస్తున్నారు. అదే క్రమంలో మీ ఈరోజు కిన్నలపూడి పంచాయతీ గుందివలస గ్రామస్తులు అంటారు, ఒక మంచి నాయకత్వం, ఒక మంచి ప్రభుత్వం దగ్గర ఉంటే మా గ్రామానికి మంచి జరుగుతుంది, భవిష్యత్తులో మాకు భవిష్యత్తు ఉంటుంది అని ఒక చక్కటి ఒక మంచి ఆలోచనతో ఇవాళ వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి నిర్ణయం. మా కూటమి ప్రభుత్వం, కూటమి అంటే సెంట్రల్ స్టేట్ కలిపి కూటమి. ఈ కూటమి ప్రభుత్వము మీకు ఒక మంచి అవకాశం ఇస్తుంది. ప్రతి ఒక్క పీవీటీసీకి ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరికీ చిన్నలేదా. అలాగే పీవీటీసీ గ్రామానికి ఎక్కడ గ్రామం ఉంటే అక్కడ తార్ రోడ్డు అని చెప్పింది. ఆల్రెడీ మీకు తార్ రోడ్డు ఉంది కాబట్టి తార్ రోడ్డు రాదు, లేదంటే కొత్తగా మీ ఊరికి తార్ రోడ్డు రావాల్సింది. మంచినీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళు మీ గ్రామానికి మంచినీళ్ళు సమస్య లేదు కాబట్టి ఏమైనా ఉందా సమస్యలు? ఏది లేకపోతే సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఉన్నాను. వాళ్ళు మన ప్రభుత్వం మీద ఆకర్షితులు అవుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద ఆకర్షితులు అవుతున్నారు. చేర్పించుకుందాం మాయా అని చెప్తే సరే చేర్పించుకుందామని నేను కూడా చెప్పడం జరిగింది. ఈ గ్రామం చేర్పుకి ప్రధానంగా మనవాడు చాలా కృషి చేశారు. అలాగే మిగతా గ్రామం నుండి ఎక్కడైనా దొరవలస నుండి రామారావు గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ప్రధానంగా ఆయన కష్టపడి పనిచేశారు, కానీ ఎటువంటి ప్రాధాన్యత లేదు. వాళ్ళ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయం